పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా 3వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ పాస్కా 3వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనము నుంచి 33వ వచనం వరకు. రెండవ పఠనము పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనము నుంచి 21వ వచనం వరకు. స్వార్త పఠనము లూకా స్వార్త 24వ అధ్యాయము 13వ వచనము నుంచి 35వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్త పఠనములో ఎమ్మావు గ్రామములో యేసు ప్రభుని యొక్క దర్శనం గురించి మనం వింటూ ఉన్నాము. 2 శిష్యులు, వానిలో ఒకని పేరు క్లెయోఫా. ఈ 2 శిష్యులు యేసు ప్రభుని మరణ పునరుత్థానం తర్వాత నిరాశతో, నిస్పృహతో, వేదనతో, భయముతో, చీకుతో, చింతతో, బరువెక్కిన హృదయముతో వీరు యెరూషలేము నుంచి ఎమ్మావుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ 2 శిష్యులు బరువెక్కిన హృదయాలతో, నిరాశతో, భయముతో, భారముతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక బాటసారిగా వారిని కలుసుకుని వారితో పాటు నడవటం ప్రారంభించాడు. అయినప్పటికీ ఈ 2 శిష్యులు, వారితో నడుస్తున్నటువంటి ఈ వ్యక్తి, ఈ బాటసారి ఉత్థాన క్రీస్తే అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. ఆ మార్గ మధ్యములో యేసు ప్రభువు పరిశుద్ధ గ్రంథము నుండి అనేక లేఖనాలను వారికి వివరించారు. అయినప్పటికీ ఈ 2 శిష్యులు ఈ లేఖనాలను వివరిస్తున్నటువంటి ఈ వ్యక్తి, ఈ బాటసారి ఉత్థాన క్రీస్తే అని గుర్తించలేకపోయారు. ఉత్థాన క్రీస్తు ఈ 2 శిష్యులకు పరిశుద్ధ గ్రంథము నుండి లేఖనాలను వివరిస్తున్నప్పుడు వారి హృదయాలు ప్రజ్వరిల్లాయి. అప్పుడు ఈ లేఖనాలను వివరిస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తి వివరిస్తూ ఉండగా మన హృదయాలు ప్రజ్వరిల్లుతూ ఉంటే అది ఆయన వల్లే, ఆయనే ఉత్థాన క్రీస్తు అని వారు గుర్తించలేకపోయారు. చివరికి వారు చేరవలసినటువంటి ఎమ్మావు గ్రామం వారు చేరారు. వారు ఆ తరుణంలో వారు ఉండేటువంటి చోటుకి, ఇంటికి వచ్చినప్పుడు ఆ ఉత్థాన క్రీస్తుని ఆ రాత్రికి తమ ఇంటిలో ఉండమని ఆహ్వానించారు. ఆ ఇంటిలో చోటిచ్చారు, వారు ఆతిథ్యం ఇచ్చారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ రొట్టె తీసుకుని ఆ రొట్టెను విరిచాడో అప్పుడు వెంటనే ఇప్పటి వరకు మనతో నడిచిన ఈ వ్యక్తి, ఇప్పటి వరకు మనకు లేఖనములను వివరించిన ఈ వ్యక్తి వివరిస్తూ ఉంటే మన యొక్క హృదయాలు ప్రజ్వరిల్లాయే, అది ఆ వ్యక్తి వల్లనే, ఆ వ్యక్తే ఉత్థాన క్రీస్తు అని వారు గుర్తించారు. ప్రియ సహోదరి,
ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రత్యేక విధంగా మనం ఎమ్మావు గ్రామంలో ఉత్థాన క్రీస్తు ప్రభుని యొక్క దర్శనం గురించి కాసేపు ధ్యానం చేస్తూ 5 విషయాలను మనం మన జీవితానికి అన్వయించుకుందాం. నెంబర్ 1, ఎమ్మావు గ్రామానికి చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రయాణం నిరాశతో కూడినటువంటి ప్రయాణం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 2 శిష్యులు యేసు ప్రభుని యొక్క మరణం పునరుత్థానం తర్వాత నిరాశతో ఎమ్మావు గ్రామానికి యెరూషలేము నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది నిరాశతో కూడినటువంటి ప్రయాణం అంటే, వారి ఆశలు సన్నగిల్లాయి, వారి ఆశలు కుప్పకూలిపోయాయి. అందుకనే ఈ యేసు పట్ల వారికి ఉన్నటువంటి ఆశలు సన్నగిల్లటం వలన, కుప్పకూలిపోవటం వలన నిరాశతో, బరువెక్కిన హృదయాలతో, భారముతో ఈ ఎమ్మావు గ్రామానికి యెరూషలేము నుండి ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయాన్ని మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే మన జీవితాలు కూడా చాలాసార్లు నిరాశతో కూడినటువంటి ప్రయాణంగా సాగుతుంది. చాలాసార్లు మనం బరువెక్కిన హృదయాలతో ప్రయాణం చేస్తూ ఉంటాం. భారముతో, భీతితో, దిగులుతో, చీకుతో, చింతతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ 2 శిష్యులు ఈ యెరూషలేము నుంచి ఈ ఎమ్మావు గ్రామానికి వెళ్ళటం అనేటువంటిది వారు దేవుని నుండి దూరం అవుతున్నారు అని చెప్పటానికి అది ఒక సంకేతం. మన జీవితంలో కూడా చాలాసార్లు నిరాశ, నిస్పృహ, భారం, భయం మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటాం. నెంబర్ 1, దేవుని నుండి దూరం అయిపోతాం. నెంబర్ 2, ప్రార్థన నుండి దూరం అయిపోతాం. నెంబర్ 3, విశ్వాసం నుండి దూరం అయిపోతాం. నెంబర్ 4, మన మంచి బంధాల నుంచి దూరం అయిపోతాం. నెంబర్ 5, మన మంచి క్రియల నుండి మనం దూరం అయిపోతాం. అయితే వీళ్ళు యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామానికి వెళ్ళిపోవటం అనేటువంటిది దేవుని నుండి దూరం అయిపోవటానికి సంకేతం అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. అటువంటి పరిస్థితుల్లో ఉత్థాన యేసు ప్రభు ఈ శిష్యులను విడిచిపెట్టలేదు. ఉత్థాన యేసు ప్రభు ఈ శిష్యులను విడనాడలేదు. మన జీవితంలో కూడా ప్రార్థన నుండి దూరం అయిపోతున్నా, దేవుని నుండి దూరం అయిపోతున్నా, విశ్వాసం నుండి దూరం అయిపోతూ ఉన్నా, మంచి క్రియల నుండి దూరం అయిపోతున్నా, మంచి బంధాల నుండి మనం దూరం అయిపోతున్నా, ఉత్థాన యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టాడు, మనలను ఎడబాయడు. ఆయన మనతోనే ఉంటాడు, మన దగ్గరికి వస్తాడు, మనతో పాటు నడుస్తాడు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. సైకిల్ నేర్చుకునే ఒక చిన్న పిల్లవాడిని మీరు గమనించండి. ఆ పిల్లవాడి తండ్రిని కూడా మీరు గమనించండి. పిల్లవాడు చిన్నతనంలో సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు చాలాసార్లు ఆ క్రమములో, సైకిల్ నేర్చుకునే ఆ క్రమములో క్రింద పడిపోతాడు. భారమైన, బరువైన దెబ్బలు తగులుతాయి. కొన్నిసార్లు రక్తము కూడా కారతాది. ఇలా రక్తం కారుతున్నప్పుడు, భారమైన, బరువైన దెబ్బలు తగిలినప్పుడు ఆ పిల్లవాడు సహజంగా ఇలా అంటాడు, అమ్మో ఇక నేను సైకిల్ నేర్చుకోను, ఇక ఇది నాకు వద్దు,
అని ఆ సైకిల్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సైకిల్ నేర్చుకోవటాన్ని గమనిస్తూ ఉన్నటువంటి ఆ పిల్లవాడి యొక్క తండ్రి వెంటనే ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి, నానా, నువ్వు సైకిల్ నేర్చుకో. సైకిల్ నేర్చుకునే క్రమంలో ఈ దెబ్బలు తగలటం అనేటువంటిది సహజమే. భయపడకు, నేను వచ్చాను కదా, ఇప్పుడు నీతోనే ఉన్నాను కదా, నేను సైకిల్ పట్టుకుంటాను, నీతో పాటు సైకిల్తో నేను నడుస్తాను, నీవు క్రింద పడవు, కనుక సైకిల్ నేర్చుకోవటం మాత్రం మానకు అని ఆ పిల్లవాడిని ధైర్యపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. దేవుడు కూడా మన విషయంలో మనము విఫలమవుతున్నప్పుడు, నీరసించిపోతున్నప్పుడు, వైఫల్యాలను మనం ఎదుర్కొంటున్నప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. మన దగ్గరకు వస్తాడు, మనతో ఉంటాడు, మనతో పాటు నడుస్తాడు. నెంబర్ 2, ఉత్థాన క్రీస్తు ప్రభు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనతోనే నడుస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ఇద్దరు శిష్యులు నిరాశతో నిస్పృహతో యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామానికి వెళుతున్నప్పుడు ఆ నిరాశలో నిస్పృహలో యేసు ప్రభు బాటసారి రూపములో వారితోనే ఉన్నాడు. బాటసారి రూపములో వారితోనే నడిచాడు. మనము కూడా ఇది గుర్తించాలి. ఉత్థాన ప్రభువు ఎప్పుడు కూడా మన నిరాశలో, నిస్పృహలో, భయములో, భారములో, చీకులో, చింతలో మనతోనే ఉంటాడు, మనతోనే నడుస్తాడు. అయితే ఈ సత్యాన్ని మనము గ్రహించలేక మన కష్టాలు వచ్చినప్పుడు, నా కష్టాలలో దేవుడు నాతో ఉన్నాడా అన్న ప్రశ్న వేస్తాం. మనం బలహీనతలను ఎదుర్కొంటున్నప్పుడు, ఈ నా బలహీనతలలో అసలుకి దేవుడు నాతో ఉన్నాడా అని ప్రశ్నిస్తాం. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, నా ఒంటరితనములో అసలుకి దేవుడు నాతో ఉన్నాడా అన్న ప్రశ్న వేసుకుంటాం. కానీ ఇది మాత్రం సత్యం, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనతోనే నడుస్తాడు. ఈ ఎమ్మావు గ్రామానికి వెళుతున్నటువంటి ఆ శిష్యులతో యేసు ప్రభు ఉన్నాడు, కానీ వారు గుర్తించలేకపోయారు. వారితో మాట్లాడాడు, కానీ వారు గుర్తించలేకపోయారు. వారితో పాటు నడిచాడు, కానీ వారు గుర్తించలేకపోయారు. మనం కూడా ఇలాగే ప్రభుని గుర్తించడంలో విఫలమవుతాం. కానీ ఒకటి మాత్రం సత్యం, ఆయన మనల్ని విడివాడు, ఎడబాయడు, మనతోనే ఉంటాడు, మనతోనే నడుస్తాడు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనములో రాసు మిత్రులైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను గనగన మండేటువంటి అగ్నిగుణంలోనికి పడవేశారు. వారు పడవేసింది ఈ ముగ్గురు మిత్రులనే. కానీ ఆ అగ్నిగుండంలో పడవేయబడినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు మరొక వ్యక్తి ఆ అగ్నిగుండంలో వారితో పాటు నడవటాన్ని ఆ రాజు యొక్క సైన్యం చూశారు. ఆ 4వ వ్యక్తి ఎవరో కాదు, దేవుడే. అనగా మన శ్రమలలో, మన బాధలలో, మన బలహీనతలలో, మనం బరువెక్కిన హృదయాలతో చేసే ప్రయాణంలో ప్రభు మనతోనే ఉంటాడు, మనతోనే ఆయన నడుస్తాడు. నెంబర్ 3, ఉత్థాన క్రీస్తు ప్రభు మనల్ని పట్టించుకుంటాడు. మన బాధల్ని ఆయనతో మనం చెప్పుకోవాలి, ఆయన మనల్ని వింటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లూకా సువార్త 24వ అధ్యాయము 17వ వచనములో ఎమ్మావు గ్రామానికి నిరాశతో, నిస్పృహతో, అధైర్యముతో, బరువెక్కిన హృదయాలతో
వెళుతూ ఉన్నటువంటి శిష్యులను యేసు ప్రభు సమీపించి, అసలుకే మీ నిరాశకు, మీ నిస్పృహకు, మీ బరువెక్కిన హృదయాలకి కారణం ఏమిటి? మీరు దేని గూర్చి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, ఆ శిష్యులను వారి బాధలో, వారి కష్టములో, వారి నిరాశలో, వారి నిస్పృహలో పట్టించుకున్నాడు. ఉత్థాన యేసు ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ, మన కుటుంబాలను మన నిరాశలో, మన నిస్పృహలో, మన బాధలో, మన కష్టములో, మన బలహీనతలలో ఆయన మనల్ని పట్టించుకుంటాడు. ఎప్పుడైతే ఈ ఉత్థాన క్రీస్తు ఆ శిష్యుల్ని అసలుకి మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆ శిష్యులు వాళ్ళ బాధంతా కూడా చెప్పుకున్నారు. ఈ శిష్యులు వాళ్ళ బాధని ఆ ఉత్థాన క్రీస్తుతో చెప్పుకున్నట్లే మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో ఏ బాధలున్నాయో, ఏ కష్టాలున్నాయో, ఏ సమస్యలున్నాయో వాటిని ఉత్థాన క్రీస్తుతో మనం చెప్పుకోవాలి. మన కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో మనం ఆ ఉత్థాన క్రీస్తుతో చెప్పుకోవాలి. ఈ ఇద్దరు శిష్యులు వారి కష్టాలని, వారి సమస్యలని, వారి బాధల్ని ఉత్థాన క్రీస్తుతో చెప్పుకోగా ఉత్థాన క్రీస్తు ప్రభు వారు చెప్పిందంతా కూడా ఓపికతో విన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం కూడా వ్యక్తిగతంగా, కుటుంబపరముగా మన విషయాలను, మన కష్టాలను, మన సమస్యలను, మన బాధల్ని, మన బలహీనతల్ని ఉత్థాన క్రీస్తుతో చెప్పుకున్నప్పుడు ఆయన ఓపికతో వింటాడు. మన సమస్యలన్నీ వింటాడు. దానికి తగినటువంటి పరిష్కారాన్ని చూపించి ప్రత్యుత్తరాన్ని ఉత్థాన ప్రభు మనకిస్తాడు. నెంబర్ 4, ఉత్థాన క్రీస్తు ప్రభుని ఆహ్వానించినటువంటి ఇంటికి ఆశీర్వాదాలు అపారముగా దొరుకుతాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ఇద్దరు శిష్యులు ఉత్థాన క్రీస్తు ప్రభుని తమ ఇంటికి ఆహ్వానించారు. ఈ ఇద్దరు శిష్యులు ఉత్థాన క్రీస్తు ప్రభుని తమ ఇంటికి ఆహ్వానించి తమ ఇంటిలో చోటు ఇచ్చారు. ఉత్థాన క్రీస్తు ప్రభుని తమ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఉత్థాన క్రీస్తు ప్రభుని వారి ఇంటికి ఆహ్వానించి వారికి ఉన్న దానిని ఆయనతో పంచుకున్నారు. ఫలితంగా వారు దీవించబడ్డారు. ఉత్థాన క్రీస్తుని గుర్తించారు. వారి హృదయాలు ఆనందముతో నిండాయి. వారిలో ఉన్న దుఃఖం, బాధ, శోకం, నిరాశ, నిస్పృహ అంతా కూడా తొలగిపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా ఉత్థాన క్రీస్తు ప్రభుని మన ఇంటికి ఆహ్వానించాలి. మనము కూడా ఉత్థాన క్రీస్తు ప్రభుని మన ఇంటికి ఆహ్వానించి మన ఇంటిలో చోటు ఇవ్వాలి. మనం కూడా ఉత్థాన క్రీస్తు ప్రభుని మన ఇంటికి ఆహ్వానించి మనకున్న దానిని ఆయనతో పంచుకోవాలి. మనం కూడా ఉత్థాన క్రీస్తు ప్రభుని మన ఇంటికి ఆహ్వానించి ఆయనకి మనం ఆతిథ్యమిస్తే మన ఇంటిలో ఉన్న ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ బలహీనతలు, ఆ వేదన, ఆ నిరాశ, ఆ నిస్పృహ అన్నీ తొలగిపోతాయి. బరువెక్కిన మన హృదయాలను ఆయన తేలిక చేస్తాడు. తన దీవెనతో మనల్ని, మన కుటుంబాలని నింపుతాడు. నెంబర్ 5, యేసు ప్రభువు రొట్టెను విరిచినప్పుడు ఆ శిష్యులు ఆ వ్యక్తిని ఈయనే ఉత్థాన క్రీస్తు అని గుర్తించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అప్పటి వరకు మాట్లాడిన వారితో పాటు నడిచిన
ఆ ఇద్దరు శిష్యులు యేసు ప్రభుని గుర్తించలేకపోయారు. కానీ ఒక్కసారి ఆ రొట్టె విరుచుట యందు ఎప్పుడైతే వీళ్ళు పాల్గొన్నారో అప్పుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయనే ఉత్థాన క్రీస్తు అని గుర్తించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ రొట్టె విరచటం అనేటువంటిది పవిత్ర బలి పూజకు గుర్తు. మనము వాక్యాన్ని విన్నా, ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నా, ఇంకెన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నా, మనం ఈ పవిత్ర బలి పూజలో పాల్గొన్నప్పుడు, ఆయన పవిత్ర శరీర రక్తాలను మనం స్వీకరించినప్పుడు ఆయన్ని మనం గుర్తించగలుగుతాం. ఆయన్ని మన సొంత రక్షకుడిగా, మన కుటుంబ రక్షకుడిగా మనం అంగీకరించగలుగుతాం. ఆ రొట్టె విరిచినప్పుడు వాళ్ళు పాల్గొన్నారు కాబట్టి అప్పటి వరకు నా దుఃఖం పోయింది, ఆ వేదన పోయింది. మన జీవితాల్లో కూడా ఉన్నటువంటి ఆ దుఃఖం, ఆ వేదన, ఆ నిరాశ, ఆ నిస్పృహ అన్నీ పోయి మన జీవితాలని శాంతితో, సమాధానంతో, ఆనందంతో, సంతోషంతో ఆయన నింపుతాడు. కనుక పవిత్ర బలి పూజలో మనం తరచుగా పాల్గొవాలి. ఆ ప్రభు శ్రీ రక్తాలను స్వీకరించాలి. ఆ పవిత్ర బలి పూజలో మనం ఆయన సాక్షులుగా మారాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం 5 విషయాల గురించి మనం ధ్యానం చేశాం. ఈ 5 విషయాలు కూడా మనకు నేర్పించే సత్యం ఒకటే. మనం మన జీవితంలో విఫలమైనప్పటికీ ప్రభువు, ఉత్థాన ప్రభువు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని ఎడబాయడు. ఆయన మన దగ్గరికి వస్తాడు, మన జీవితాలని మరలా పునరుద్ధరిస్తాడు. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథంలోని 5 వ్యక్తుల్ని జీవితాల ద్వారా మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పేతురు. పేతురు జీవిత ప్రయాణములో విఫలమయ్యాడు. పేతురు జీవిత ప్రయాణములో విఫలమైనప్పటికీ ఉత్థాన యేసు ప్రభు ఈ పేతురుని విడిచిపెట్టలా. పేతురు దగ్గరికి వచ్చాడు, పేతురు జీవితాన్ని పునరుద్ధరించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 70వ వచనం మనం చదివితే, యేసు అంటే ఎవరో నాకు తెలియదని ఈ పేతురు 3 సార్లు బొంకాడు, అలానే విడిచిపెట్టేలా. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో అదే పేతురుని ఉత్థాన ప్రభు 3 సార్లు, పేతురు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా అని అడిగి, నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఈ నా గొర్రెలను మేపు అని బాధ్యత ఇచ్చి శ్రీసభకు అధిపతిగా నియమించాడు. తన జీవితాన్ని పునరుద్ధరించాడు. మన జీవితాన్ని కూడా దేవుడు అలాగే పునరుద్ధరిస్తాడు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మనం అందరం పెన్సిల్ వాడతాం రాయటానికి, అలాగే బొమ్మలు గీయటానికి. కొన్నిసార్లు మన చేతి నుంచి ఆ పెన్సిల్ జారి క్రింద పడిపోతుంది. ఆ పెన్సిల్ జారి క్రింద పడిపోయినప్పుడు ఆ ముక్కు ఇరిగిపోతుంది, ఇంకా మనం రాయలేం, చిత్రలేఖనం చేయలేం. అలాని పెన్సిల్ పడవేయం. ఏం చేస్తాం మనం? ఆ పెన్సిల్ తీసుకుని మరలా చెక్కుతాం. చెక్కిన తర్వాత ఆ ముక్కుతో మరలా చక్కగా రాస్తాం. అందమైన చిత్రలేఖనాలని మనం గీస్తాం. మన విషయంలో కూడా దేవుడు అంతే. మనం విస్మరించడో, మన జీవితంలో విఫలమైనప్పుడు విస్మరించడో, ఆయన మన దగ్గరికి వస్తాడు, మన జీవితాల్ని పునరుద్ధరిస్తాడు. నెంబర్ 2, థోమస్ గారు తన జీవిత ప్రయాణములో విశ్వాసమునందు విఫలమయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం చదివితే, శిష్యులు మేము యేసును చూచాము, ఆయన ఉత్థానమయ్యాడు అని చెప్తే, ఈ థోమస్ గారు ఆయన ప్రక్కలో ఏర్పడినటువంటి గాయములో నా చేయి పెడితే తప్ప, ఆయన చేతులలో, ఆయన కాళ్ళలో ఏర్పడినటువంటి ఆ గాయాలలో నా వ్రేలు పెడితే తప్ప నేను విశ్వసించను అన్నాడు. అలాగా విశ్వాసంలో విఫలమైనటువంటి థోమస్ని యేసు ప్రభు విడిచిపెట్టేలా, విస్మరించలా, సిగ్గుపరచలా, అవమానపరచలా. మరలా 8 రోజుల తర్వాత
యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో ఆయన కనిపించాడు. అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండు అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనములో, తోమా, ఇదిగో నా పంచకాయాలు, ఈ పంచకాయలు చూడు, ఇందు నీ వ్రేలు పెట్టు, నీ చేయి పెట్టు అని అన్నాడు. విడిచిపెట్టలా. తన జీవితాన్ని పునరుద్ధరించాడు, తన విశ్వాసాన్ని పునరుద్ధరించాడు. మనం కూడా మన జీవితంలో విఫలమైనప్పుడు ఆ ప్రభు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని ఎడబాయడు. మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు. నెంబర్ 3, తప్పిపోయినటువంటి కుమారుడు. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో అన్ని విధాలుగా విఫలమయ్యాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 16వ వచనం మనం చదివినట్లయితే, ఈ కుమారుడు తన జీవితంలో అన్ని విషయాలలో విఫలమయ్యాడు. అలా అని తండ్రి ఈ కుమారుని విడిచిపెట్టేలా, ఎడబాయిలా. తండ్రి కుమారుని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, కాలుకు చెప్పులు తొలగించాడు, బ్రేకి ఉంగరం పెట్టించాడు, నూతన దుస్తులు ధరింపచేశాడు, గొప్ప వేడుక చేశాడు. మన విషయంలో కూడా దేవుడు అంతే. మనము మన బలహీనతల వలన విఫలమైనప్పటికీ మనల్ని విడిచిపెట్టాడు, మన ఎడబాయడు. ఆ ఉత్థాన క్రీస్తు మన జీవితాన్ని మరలా పునరుద్ధరిస్తాడు, తన సేవలో మనల్ని వాడుకుంటాడు. ఈ సత్యాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. పిల్లవాడు నడక నేర్చుకోవటాన్ని ఒకసారి గమనించండి. పిల్లవాడు నడక నేర్చుకుంటున్నప్పుడు చాలాసార్లు పడిపోతూ ఉంటాడు, తప్పటడుగులు వేస్తూ పడిపోతూ ఉంటాడు. పడిపోయినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ తిట్టరు, అవమానపరచరు, అధైర్యపరచరు, నీకు నడవటం రాదు అని చెప్పేసి అనరు. గబగబ పరిగెత్తుకుని వెళ్తారు. పరిగెత్తుకుని వెళ్ళి పడిపోయినటువంటి కుమారుని పైకి లేవనెత్తి నిలబెట్టి మరలా నడువు నడువు, బాగా నడుస్తున్నావు, అడుగు వేయి, ముందుకు అడుగు వేయి అని చెప్పి ప్రోత్సహిస్తూ నడిపిస్తారు. దేవుడు మన విషయంలో కూడా అంతే. విడిచిపెట్టడు, నిరాశపరచడు, మన జీవితాలని పునరుద్ధరిస్తాడు. నెంబర్ 4, ఏలియా. ఏలియా తన జీవితంలో విఫలమయ్యాడు. యెజబెలు రాణికి భయపడిపోయి ఎడారి గుండా పారిపోతూ రేగు చెట్టు క్రింద పరుండి ఆ నిద్రలోనే ప్రాణం విడిచిపెడితే ఎంత బాగుండో అని అనుకున్నాడు. కానీ దేవుడు ఈ ఏలియాను విడిచిపెట్టలా. తన దూతను పంపించాడు, ఆహారాన్ని పంపించాడు, లేపాడు, భుజించమన్నాడు, బలపరచాడు, హోరేబు కొండకి నడిపించాడు. మన విషయంలో కూడా దేవుడు అంతే. మనల్ని విడిచిపెట్టడు, మన ఎడబాయడు. మనము విఫలమైనప్పటికీ ఆయన మన దగ్గరకు వస్తాడు, లేపుతాడు, తట్టుతాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఈ సత్యాన్ని మనం చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మనమందరం కూడా సెల్ ఫోన్లు వాడతాం. వాడుతూ ఉండగా బ్యాటరీ ఛార్జ్ తగ్గిపోతుంది. ఆ బ్యాటరీలో ఉన్నటువంటి ఛార్జింగ్ తగ్గిపోయినప్పుడు తగ్గిపోయింది కదని చెప్పేసి సెల్ ఫోన్ని పడవేయం. మనం ఏం చేస్తామంటే మరలా ఆ సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడతాం, వినియోగిస్తాం. అలాగే మనం విఫలమైనప్పటికీ, జీవితంలో నిరసించిపోయినప్పటికీ దేవుడు మనల్ని దూరంగా ఉంచడో, విడిచిపెట్టడు, ఎడబాయడు. మనల్ని మరలా బలపరుస్తాడు, విశ్వాసంలో బలపరుస్తాడు, ప్రేమలో బలపరుస్తాడు, మంచితనంలో బలపరుస్తాడు, మంచి క్రియలలో బలపరుస్తాడు. తన సేవకు మనల్ని వినియోగించుకుంటాడు. నెంబర్ 5, ఎమ్మావు గ్రామానికి వెళ్తున్నటువంటి 2 శిష్యులు. ఈ 2 శిష్యులు నిరుత్సాహంతో, నిరాశతో ఎమ్మావు గ్రామానికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నటువంటి వీరి నిరాశలోనే, వీరి అధైర్యములోనే విడిచిపెట్టలా. ఉత్థాన క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, వారితో మాట్లాడాడు,
లేఖనాలను వివరించాడు. వారి హృదయాలు ప్రజ్వరుల విధంగా చేశాడు. మన విషయంలో కూడా దేవుడు అంతే. మన జీవిత ప్రయాణంలో మనం కృంగిపోతున్నప్పుడు, నీరసించిపోతున్నప్పుడు, అధైర్యపడిపోతున్నప్పుడు, నిరుత్సాహంతో ఉన్నప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టడో, మనల్ని ఎడబాయడో. ఆయన మన దగ్గరికి వస్తాడు, మనతో నడుస్తాడు, మనతో మాట్లాడతాడు, మన జీవితాలను, మన హృదయాలను ప్రజ్వరుల విధంగా చేస్తాడు. కనుక ఆయన్ని మనతో నడవమని, మనతో ఉండమని, మన జీవితాలని నూతనీకరించమని, పునరుద్ధరించమని ప్రార్థన చేసుకుందాం. ఆ ఉత్థాన ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.